జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్లో పారిశుద్ధ పనులు చేస్తున్న కూలీలను అటుగా వెళ్తున్న మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి యువజన నాయకుడు తాటిపత్తి శ్రీకర్ రెడ్డి వాహనాన్ని నిలిపి ఆప్యాయంగా పలకరించారు. కూలీలు జీవన్ రెడ్డి చేతులు చేసి ఆత్మీయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా కూలీలు సాధక బాధలు అడిగి తెలుసుకున్నారు. రోజుకి ఎంత కూలి వస్తుంది, గిట్టుబాటు అవుతుందా, రోజు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు అంటూ ఆప్యాయంగా వివరాలు తెలుసుకున్నారు జీవన్ రెడ్డి. వాళ్ళు ఏం చేస్తారట, ఆటో కిరాయిలు ఇప్పిస్తా. నేను ఎవరు ఎరికాను అసలు ఇంత చేస్తే ఏవో వారి యొక్క దినం ఏంది కాదురమ్మా, దినం మారింది. ఏం చేయమంటావు చెప్పేది మారుతుంది అంటే ఏం చెప్తారు నాయన. మనం ఎంత దీపాలు పడ్డా కానీ మనం గాడి గీడికి వచ్చి మాకిడికి అందరు డబ్బులు పట్టుకొచ్చుకున్నారా. మరి ఇంత పొద్దున వంట అవుతుందిరా. వెరీ గుడ్, వస్తా బిడ్డ. థ్యాంక్ యూ బిడ్డ. రైట్ అన్న, నేను చూసే నాకు అనుమానం వచ్చింది. మిమ్మల్ని చూసి ఆగిన ఎందుకు ఆగుతాయి? మరి మిమ్మల్ని చూసి ఆగుకుంటే ఎందుకు ఆగుతా నేను? ఊరికి అమ్మంతా అమ్మాయిలు కాబట్టి కాదు అడ్డు అది పట్టుకుని మనం పని చేసి పడితే మన పక్కన నేను ఆర్డర్ చెప్తా. రాజేంద్ర అని చెప్పండి. హలో, మాట జగిత్యాలకు సఫాయి పనికొచ్చారు. మీరు నాకు మన బైపాస్ మీద ఏంటంటే కలిసి ఇప్పుడు వీళ్ళ పిల్లలు ఏది ఎక్కిందో మనం అప్పుడు ఇంత ఒంటి కాళ్ళలో బడి పెట్టించుకుంటారు. ఎక్కడైనా సర్పంచ్ ఉన్నాక ఇప్పుడు ఆ బడి అలా తీసేసి ఒకటి ఎస్సీ కాలనీ బడి ఉన్నది. వీళ్ళు పిల్లలందరూ ఎస్సీ కాలనీకే వస్తారు. ఇప్పుడు వీళ్ళు ఒంటరి కాలనీకి వెళ్ళి పిల్లలు ఎస్సీ కాలనీకి రావాలంటే రోడ్డు దాటాలి. రోడ్డు దాటడానికి కొంత ప్రమాదకరంగా ఉంటుంది. ఇప్పుడు ఒంటరి కాలనీకి వెళ్ళి ఎస్సీ కాలనీకి 2 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా. కిలోమీటర్. ఇప్పుడు వీళ్ళకు ఆటో కిరాయి ఇవ్వాలి లెక్క ప్రకారంగా. బాగా రోడ్డు క్రాస్ చేయాలి కదా. వీళ్ళు పని ఉన్నప్పటి వచ్చేసి అది పంపడంతో పిల్లలకు ఇబ్బంది ఏర్పడుతుంది. వీళ్ళకి ఆటో కిరాయిలు ఇవ్వాలి. ఒక స్కీమ్ ఉన్నది, ఆటో కిరాయిలు ఇచ్చేయండి. నువ్వు ఈ ఒడ్డున పిల్లలు ఎంతమంది అవుతుందో అక్కడ తీసుకు తయారు చేయించి వాళ్ళు గతంలో లేబర్ స్కూల్ ఉండే, ఆ లేబర్ స్కూల్ రద్దు చేసి ఇక్కడ నడిపిస్తున్నారు. వీళ్ళు రోడ్డు క్రాస్ చేయాలంటే ప్రమాదకరంగా ఉన్నది కాబట్టి వీళ్ళందరూ ఆటో కిరాయి పెట్టుకుని ఆటో పంపుతున్నారు. వీళ్ళు ఒక్కొక్క పిల్లోనికి నెలకు 1000 రూపాయలు ఇస్తారంట ఆటో కిరాయి. అది ఆ ఆటో కిరాయి ఏదైతుందో డియూ ఇవ్వాలి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. మన స్కీమ్ ఉంది ఒకటి, అటు అవన్నీ పిల్లలు లిస్టు తయారు చేయించి మేము గ్రామ పంచాయతీకి వెళ్ళి ఏదైతున్నదో ఏడికొస్తారు. అవునన్న, ఏడికొస్తారు. అవును, మరి ఇంకా దూరం ఎక్కువైతే ఇంకా బాధ కాదు. వాళ్ళకి ఆటో కిరాయిలు ఇవ్వాలంటున్నాను నేను. అదే అంటున్నా నేను. వాళ్ళు క్లోజ్ చేసిన వాళ్ళు దూర ప్రాంతం వస్తారు కదా, వాళ్ళు కూడా ఆటో కిరాయి ఇవ్వాలి. వాళ్ళ ముదిగంపల్లిలో కూడా ఆటో కిరాయి ఇవ్వాలి. ఇప్పుడు ముదిగంపల్లిలో ఉన్నబడి పని చేసిండ్రు, ఒంటరి కాలనీలో ఉన్నబడి పని చేసిండ్రు. కాబట్టి ఏదైతుందో ఆ పిల్లలు స్కూల్ పోవడానికి 2 కిలోమీటర్ల పైన ఉంటుంది. కాబట్టి ఇక్కడనేమో రోడ్డు దాటాలి, జాతీయ రహదారి, అది నేషనల్ హైవే కాబట్టి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. పిల్లలకు డేంజర్ ఉంటుంది. ఆ పిల్లల డీటెయిల్స్ అని తీసుకొని నువ్వు గ్రామ పంచాయతీ కలెక్టర్కు పెట్టిన డిఓకు పెట్టిన డిఓతో మాట్లాడతా. మనం ఆ పని చేయవచ్చు. అదే నాకు పోతే మనం అంతే పిల్లల పేర్లు, తండ్రి పేర్లు, వాళ్ళ ఆధార్ కార్డు, పిల్లలు ఏం చదువుతున్నారు, ఏ పని చదువుతున్నారు, ఆ హెడ్ మాస్టర్ సర్టిఫై చేస్తాడు. ఆ పిల్లలు వాళ్ళ స్కూల్లో చదువుతున్నట్టు హెడ్ మాస్టర్ సర్టిఫై చేయాలి. హెడ్ మాస్టర్ సర్టిఫై చేస్తే అయిపోతుంది. రైట్. నేను ఈ ముస్తాబాద్ పోతుండే రాత్రి వస్తా. మీ ఆయన ఉన్నాడు కదా, ఆయనకు వస్తుందా?
ఇబ్బంది కట్టలేదా?